ఈరోజు పులిహారం చేసుకుందామా? పులిహారలో ఏముంది అని అనుకుంటున్నారా? వాక్కాయ పులిహారం చేసుకుందామండి. వాక్కాయ పులిహార చాలా అంటే చాలా బావుంటుంది. ఈ పులిహార రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసేయండి. వాక్కాయలతోని పప్పే కాదండి పులిహార కూడా చాలా బావుంటుంది. దీనికోసం ఒక 10-12 వరకు వాక్కాయలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని మధ్యలో గింజని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసేసుకోవాలి. గింజని అస్సలు వేసుకోకండి, బాగోదు, చేదొచ్చేస్తుంది. తర్వాత గింజను తీసేసి వాటిని పక్కన పెట్టుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఈ వాక్కాయ ముక్కల్ని కూడా వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని మన పులిహారకి ఎలా అయితే పోపు పెట్టుకుంటామో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి పల్లీలు, అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ఆవాలు, అలాగే 4 ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువ, కరివేపాకుని అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పోపు దోరగా వేగాలండి. దోరగా వేగితేనే బాగుంటుంది పులిహారకి. తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న వాక్కాయ మిశ్రమం కూడా వేసేసి తగినంత పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వాసన అనేది పోతుంది, పచ్చివాసన. తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి అన్ని వైపులాను. వేడి వేడి మీద తిన్నా బాగుంటుంది, చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా వాక్కాయ పులిహారని ట్రై చేసేయండి.